హాయ్ సార్. హాయ్ అండి. ఆ, నిన్న అంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. నిన్న సాటర్డే టేస్టీ అవును, తేజ ఎలిమినేషన్ అయ్యారు. టెస్ట్ తేజ గారు ఎలిమినేషన్ అయ్యారు. ఫెయిర్ డిసిజన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరిలో ఆయన కొంచెం డల్ గా ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు సండే పృథ్వీ గారు ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి పృథ్వీ ఆ, గారు ఎలిమినేషన్ కూడా ఫెయిర్ అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం డేరింగ్ డాషింగ్ ఆయన కొంచెం ఎక్కడో డల్ అయినట్టు అనిపిస్తుంది. అది కాకుండా ఎక్కువ మాటలు ఫ్లిప్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి పృథ్వీ ఎలిమినేషన్ కూడా ఫెయిర్ అనిపిస్తుంది నాకు. ఆ. కానీ మెయిన్ రీజన్స్ ఏమంటారు ఈ ఎలిమినేషన్ కోసం? అంటే ఆ, టాప్ 5 కంటెస్టెంట్ గా చాలా మంది అనుకున్నారు ఫస్ట్ నుండి. అవునండి. మెయిన్ రీజన్స్ అతను ఏంటంటే వచ్చిన కంటెంట్ మెయిన్ బిగ్ బాస్ అంటే గేమే కాదు, హ్యుమానిటీ కూడా ఉండాలి. అండ్ అతను హ్యుమానిటీ ఎక్కడో తగ్గినట్టుంది. ప్రతి వాళ్ళ మీద అరవడం ఎక్కువైంది. అది ప్రేక్షకులకు ఎక్కడో నచ్చలేదు కాబట్టి ఈవెన్ నాకు కూడా పర్సనల్ గా నచ్చలే. ఇంకా ఏంటంటే పృథ్వీ అనే అతను ఆ, ఏ వీక్ లో నాగార్జున గారు వచ్చినా, వాళ్ళ పేరెంట్స్ వీక్ వచ్చినా అందరూ రిసీవ్ బాగా చేసుకునేవారు. కానీ అతను అందరు లేచినాక లేచేవాడు. అది కాకుండా నిన్న మీరు గమనించారో లేదో, అవినాష్ కి నాగార్జున గారు ఎవిక్షన్ ఫాక్స్ ఇప్పించారు కదా నాగార్జున గారు అవును, నిన్న ఎపిసోడ్ లో. ఆ అవును. ఎపిసోడ్ లో అందరూ హోల్ హార్టెడ్ గా క్లాప్స్ కొడుతుంటే మీరు బాగా గమనించండి, పృథ్వీ గారు కొట్టలేదు. ఓకే. అంటే జలస్ అనేది ఉండకూడదు. బిగ్ బాస్ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ గేమ్. అండ్ ఎక్కడో గేమ్ పరంగా కొంచెం హ్యుమానిటీ చూపించాలి. అందరూ ఒకటే కాబట్టి ఆ స్పోర్టినిటీ అతను లేదు. అతను వెళ్ళడం ఇంకో టాప్ పైన ఇంకా డిఫికల్ట్ చేసిందని నా అభిప్రాయం అండి. కాకపోతే ఇప్పుడు నిఖిల్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా పడిద్ది అంటారా? ఏం లేదు, నిఖిల్ ఇస్ టాప్ వన్. కంపల్సరీ టాప్ వన్ ఉంటారు. నిఖిల్ కి ఆపోజిట్ లో అంటే నాగార్జున గారి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు అనేది ఇంకా రాబోయే రోజుల్లో డిసైడ్ అయిపోతుంది. గౌతమ్ గారా, లేదంటే రోహిణి గారా, లేదా అవినాష్ గారా, వీళ్ళు ముగ్గురే కొంచెం అటు ఇటు ఉంది. నిఖిల్ అయితే కన్ఫర్మ్ అండి. నాగార్జున గారి రైట్ సైడ్ అయితే నిఖిల్ నిలబడతారని నా గ్యారంటీ. కానీ ఇప్పుడు టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. ఇంకా టూ అవునండి. టూ వీక్స్ ఉంది. అవును. ఇప్పుడు 8 మెంబర్స్ లో ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే 7 మిగులుతారు.